నేటిదిన వాక్య ధ్యానం కొరకు జెర్మియా చాప్టర్ 33 వర్స్ 3, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, మీ వందనాలు. కృపగలిగిన దేవా, మీకు స్తోత్రాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో దేవుడు తన ప్రజలకు ఆయన సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయనకు మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితులలో మనం మొరపెట్టు వారముగా, అనగా ప్రార్థన చేయు వారముగా మనమున్నప్పుడు నిశ్చయముగా ఆయన మనకు జవాబిచ్చేటటువంటి దేవుడై ఉన్నారు. కారణం ఏంటంటే, ఆయన మన ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే, సామ్స్ 107 4 to 6 స్టాంజాస్, 107వ కీర్తన 4 నుండి 6 చరణాల వరకు రాయబడినటువంటి వాక్యంలో, వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి, నివాసపురమేదీ వారికి దొరకకపోయెను, ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సమస్యలను, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. చదవబడిన ఈ వాక్య భాగంలో కీర్తనకారుడు ఇశ్రాయేలీయులు తమ జీవితంలో తాము ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల మధ్య వారు దేవునికి మొరపెట్టారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నిజమే, వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుతూ ఉన్నారు. రెండవదిగా, నివాసపురం వారికి ఏదీ దొరకలేదు. మూడవదిగా, ఆకలి దప్పుల చేత వారి ప్రాణం వారిలో సమస్యలింది. మరణపు అంచులకు వెళ్ళినటువంటి వారి పరిస్థితులలో వారు చేసినటువంటి పని ఏంటంటే, దేవునికి వారు మొరపెట్టారు, అనగా దేవునికి ప్రార్థన చేశారు. తన అనుభవిస్తున్నటువంటి శ్రమంతటిని కూడా ప్రభువునకు తెలియచేశారు. విశ్వాసంతో చేసినటువంటి వారి ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు, ఆయన వారి ఆపదల్లో నుండి ఆయన వారిని విడిపించారు. వారి మొర్రకు ప్రభువు ఇచ్చినటువంటి సమాధానమే వారిని విడిపించుట మాత్రమే కాదు కానీ, 7th స్టాంజా 7వ చరణంలో, వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, దేవునికి ప్రార్థన చేస్తే లేక మొరపెడితే ఆయన మనకు తన కార్యము ద్వారా మనకు జవాబునిచ్చినటువంటి దేవుడై ఉన్నారు. లేదా జరగబోయేటటువంటి సంగతులను ప్రత్యక్షపరచుట ద్వారా ఆయన మనకు జవాబిచ్చినటువంటి దేవుడై ఉన్నారు. తెలియని విషయాలను మనకు బయలుపరచుట ద్వారా ఆయన మనకు జవాబిచ్చినటువంటి దేవుడై ఉన్నారు. గనుక పలు విధములైనటువంటి పరిష్కారం దొరకని సమస్యలతో ఎంత ఆలోచించినా ఏమాత్రము కూడా ఇటు తోచని పరిస్థితుల్లో ఒకవేళ నేడు మీ హృదయం ఉన్నట్లయితే, దేవుని యొద్దకు రండి, ఆయనకు మొరపెట్టండి. నిశ్చయంగా ఆయన మన కొరకు ఉద్దేశించినటువంటి సంగతులను బయలుపరిచి మన హృదయానికి కావలసిన సమాధానాన్ని, భవిష్యత్తు కావలసినటువంటి మేలును అనుగ్రహించి మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. ఈ దీవెనకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని మీ కొరకు ప్రార్థిస్తూ హృదయపూర్వకంగా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల తండ్రి, మీ వందనాలు. మీకు మొరపెడితే మీరు మాకు జవాబునిచ్చినటువంటి దేవుడై ఉన్నారు. అట్టి గొప్ప దేవునిగా మీరు మా జీవితాలు మేము కలిగి ఉండట మాకును మా ప్రియులందరికీ మీరు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం కనుక మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను ఆశీర్వదించండి. పలు విధములైనటువంటి ప్రయత్నములో విఫలమై అందరైతే కృంగి ఎటు తోచని పరిస్థితిలో ఉన్నారు, నిశ్చయముగా నేడు విన్న ఈ మాటల ద్వారా మీకు మొరపెట్టి మీ యొద్ద నుండి కలుగు జవాబును పొందటానికి సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ